87 87 87 మీకు కెమెరాలో కనబడుతుంది లేదు కానీ చేసాగా ఇది ఆనగంత లాగానే సేమ్ ఇవన్నీ బండపర్లు కానగంతలు బొమ్మడి పెద్దది సౌందర్యం మన దగ్గరికి సైజ్ వచ్చిన ఫ్రెండ్స్ ఏంటిది కట్ చేస్తాను ఈ సౌందర్యం బొమ్మడి. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇవాళ మనం నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నాము. మొత్తం ఫుల్ వీడియో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎలా మనం నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్కి వెళ్ళే రూట్ లో ఉన్నాం ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చేసాము. కాబడేదే అంత దుగ్గు ఇవన్నీ ఎండబెట్టుకుంటారు ఫ్రెండ్స్. సైడ్ అప్పుడే కలంద దుగ్గు ఇవన్నీ మేతకి వెళ్ళిపోతాయి. కోల్డ్ మేతకి చూడండి ఫ్రెండ్స్. మీరు చిన్న చిన్న పీతలు, చిన్న చేపలు, చావడాయిలు, చుక్కలు, బంక చుక్కలు అన్ని ఇట్లా ఎండబెడతా ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళకి రోజుకి 400-350 రూపాయలు కూలిస్తారు ఫ్రెండ్స్. ఇట్లా పొద్దున్నే రావడం, సాయంత్రం వెళ్ళడం అనమాట. ఇవన్నీ పీతలు ఫ్రెండ్స్, చిన్న పీతలు. మొత్తం కోళ్ళు ఫారానికి మేతలకు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఇదంతా గోండా అంటారు. ఇట్లా గోండా సరుకు అంటారా. ఇవన్నీ రెయ్యి తలకాయలు, తుక్కు, అదంతా చాలా రకాలు వస్తూ ఉంటాయి. సరుకులు రాలేదు నిన్న. మామూలుగా అంతమంది సరుకులు వస్తే రోడ్లప్పుడు ఇట్లా వీటి మీద చావడాలు ఇవన్నీ ఎండబెట్టేవాళ్ళు. లేవు లేవు, మొత్తం ఖాళీగా ఉండేవి. చూడండి మీకు ఈ దండాలన్నీ ఖాళీగానే ఉండేవి. 4 సరుకులు వస్తే ఉప్పు చావడాలు, చప్పుడు చావడాలు, పప్పు చావడాలు అన్ని వాటి మీద ఎండబెట్టుకునేవాళ్ళు. సరుకులు లేకపోవడం వల్ల అన్ని ఖాళీగా ఉండేవి. మనం కాపాడేది ఫ్రెండ్స్ ఎదరున్నదే. మన దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదంతా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ దగ్గరలో ఫ్రెండ్స్. ఇదంతా హార్బర్ రూట్. ఇప్పుడు కాపాడే ఈ రూట్ కొండ వెళ్తే ఫ్రెండ్స్ హార్బర్కి వెళ్ళి అటు బీచ్కి వెళ్ళిపోతాం మనం. నిజాంపట్నం బీచ్కి ఆ రూట్ లో మన వాళ్ళు ఎవరైనా చూడండి ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది ఫ్రెండ్స్, చూడండి. నిజాంపట్నం బీచ్ వీడియో. అటు వెళ్తే చాలా దూరాలు అటు కొండకి వెళ్ళిపోతే బీచ్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అటు మన నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ఇది. అటు కానిచ్చి వెళ్ళిపోదు పని ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్కి వచ్చేసాం. ఇటు పంచాను ఇదంతా నిజాంపట్నం. ఇటు వల్ల కట్టుకుంటారు కదా. బోట్లు వచ్చి చూడండి ఫ్రెండ్స్. చాలా కొన్ని బోట్లలో దుగ్గు ఉంది ఎక్కువగా. ఫ్రెండ్స్ అదిగో గోండా సరుకు అంటే ఇదే ఫ్రెండ్స్. ఇది మన వాళ్ళు అన్నయ్య తీసుకొస్తున్నారు బోట్లు. అవి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ లో ఉన్నాము. ఇప్పుడు బోట్లలో కొంచెం సరుకు, దుగ్గు సరుకు అయ్యి చేరేస్తున్నారు. మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగో అన్నయ్య వాళ్ళు దుగ్గు అయితే వచ్చి చేప సరుకు, గోండా సరుకు చేరేసుకుంటున్నారు. ఎంత పడిద్ది అన్న? చేప అయితే ఇలాంటి చేప అయితే 100, 150, 200 అంట ఫ్రెండ్స్. ఆ బుట్ట 200. ఇదైతే 60, 70 అన్న. 70, 100 అంట ఫ్రెండ్స్. ఇది సరుకులేం పడలేదన్న? సరుకులేం పడలా? బాగుంది ఫ్రెండ్స్. ఆ బాబాయ్ పెన్ముడే ఫ్రెండ్స్. ఆ బాబాయ్దే. ఇట్లాంటి చేపలకి అయితే 200 ఫ్రెండ్స్. ఇప్పుడు బోట్లు ఏటకి వెళ్ళి వచ్చింది. గోండా సరికి ఎత్తున్నారు మన వాళ్ళు. లోపల అలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్. పడవ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మెత్తగా వస్తుంది ఫ్రెండ్స్, సౌండ్ గార్డ్ లేకుండా. బోట్ ఇంజిన్ ఆపేసినట్టున్నారు, దగ్గరికి వచ్చేసి స్లోలో ఉందనుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడే పడవ వస్తుంది, మీరు చూడొచ్చు. కొన్ని బోట్ల సరుకులు దింపు దాకా వస్తున్నారు ఇప్పుడే. చిన్నగా వెళ్తుంది ఇప్పుడే. ఫ్రెండ్స్ ఇప్పుడే బోట్ వచ్చింది, లోపల సరుకులు దింపుతున్నారు. ఫ్రెండ్స్ ఇది ఇంకో బోట్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడే చాలా బోట్లు వచ్చినాయి. సావడాలు రెబ్బన్ ఫిష్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. బోట్ ఇప్పుడు వచ్చింది సార్, దింపుతున్నారు. గ్రేడింగ్ చేశారన్నా, మొత్తం ఎట్టేస్తారు. మిక్సింగ్. నేను ఎన్ని రోజులు అవుతుందని వెళ్ళి? 5 రోజులు. ఇవాళ వచ్చారా? 6 రోజులు. ఫ్రెండ్స్ 5 రోజులు అవుతుందంట ఢిల్లీలో, ఇవాళ వచ్చారంట. సరుకు అయితే దింపుతున్నారు అన్నయ్య వాళ్ళు. ఫ్రెండ్స్ ఇవాళ చాలా బోట్లు ఏటకి వెళ్ళి వచ్చినాయి, సరుకులు దింపుతున్నారు, మీరు చూడొచ్చు. ఒకవేళ 5 రోజులు 6 రోజులు అవుతుందండి అన్నయ్య వాళ్ళు ఏటకి వెళ్ళి సరుకు దింపుతున్నారు. అయ్యి అక్కడ తీసుకెళ్తే పాటలు పెడతారంట. సరుకు వచ్చేదాన్ని బట్టి ఉంటది, ఎక్కువ సరుకు వస్తే ఒక రకంగా రేట్ ఉంటుంది, తక్కువ ఉంటుంది ఒక రకంగా రేటుగా ఉంటది. ఇయే చాలా రేట్ ఉంటది, సందవ అంటే ఇయే. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కేజీ 1500, 2000 అలా ఉంటాయి ఫ్రెండ్స్, సైజుని బట్టి. పెద్ద పాంప్లెట్లు అయ్యి. ఫ్రెండ్స్ చాలా బోట్లు ఇప్పుడు ఇవాళ వచ్చినాయి, మేము రావేమో అనుకున్నాము, చాలా బోట్లు వచ్చినాయి. సరుకు చూసారా, ఈ సరుకు అంతా ఇప్పుడు వేసుకెళ్తున్నారు. ఇప్పుడు పాటలు పెడతారు, మీరు చూడొచ్చు. ఇవన్నీ చూడాలి బోట్లే. చావడాలి అని పాటలు పెడతారు. చాలా బోట్లు సరుకు వచ్చింది కదా చూడండి. ఇదే ఫ్రెండ్స్ ఇది గోండా సరుకు. ఇది వచ్చేసి డిప్ప 60 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఇది చిన్న బండపర్లు ఫ్రెండ్స్, ఇవన్నీ. పాంప్లెట్లు చిన్నవి ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు ఏలంపాటు జరుగుతాయి, సిద్ధంగా ఉంది చూడండి, చూపిస్తాను మీకు. 76 76 80 77
87 ఫ్రెండ్స్ కేజీ 189 అంటే ఇది అంతేనా? కేజీ 189, కేజీ 189 అంటే ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇవన్నీ కౌంట్ పెడతారు. కాటా వెయిట్ పెట్టాక కాటకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు రొయ్యలు కాటా పెడుతున్నారు ఇక్కడ చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. మీకు కెమెరాలో కనబడుతుంది లేదు కానీ చేయి బాగుంది. ఇది నార్ని రొయ్య అంట. నార్న కేజీలు ఉండే ఫ్రెండ్స్ 3 కేజీలు అయ్యాయి. ఫ్రెండ్స్ ఇది నార్ని రొయ్య అంట. కేజీ 300 ఉంటదంట. నార్ని రొయ్య అంట. నార్ని అంట. చెప్పండి. చిన్న కొరకలు ఇవన్నీ ఇది నిజాంపట్నం పెట్రోల్ బంక్ లోపల, ఫిషింగ్ హార్బర్ లోపల ఉంది బంక్. ఇక్కడ లోపల చేపలు రొయ్యలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ వీళ్ళు సపరేట్ గా మీరు కొనుక్కోవచ్చు ఎవరైనా వస్తే కనుక. ఇక్కడ అన్ని రకాల చేపలు అవన్నీ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ 2 బోట్లు వచ్చినాయి. వాటిలో కూడా సరుకు తింటున్నారు. ఎక్కువ దుగ్గే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి అవి వచ్చేసి ఉప్పు 2 కలిపేసి గోండా సరుకు ఎండబెట్టేసేస్తారు. అయ్యే ఫ్రెండ్స్ అదే మనం బీచ్కి వెళ్ళడానికి అటు దారి అదే కాలం వేసిన అర్థం. అటు కొండకి వెళ్తే మన ఛానల్లో వీడియో పెట్టాను చూడండి ఫ్రెండ్స్. అటు తెలంగాణ నిజాంపట్నం బీచ్కి ఇప్పుడు సరుకు వచ్చింది ఫ్రెండ్స్. తీస్తున్నారు ఫోటోలు మీరు చూడొచ్చు. ఆటకు వచ్చింది. ఇప్పుడు అన్లోడింగ్ చేస్తున్నారు సరుకు. ఏడుతున్నారు, గ్రేడింగ్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, చూపిస్తాను చూడండి. సముద్ర ముమ్మడి పెద్దది. సముద్ర ముమ్మడి సీట్లు జల్లలు చేసాక ఇది ఆనగంత లాగానే సేమ్. ఇవన్నీ బండపర్లు, కానగంతలు. గ్రేడింగ్ కండబాయిలు బొమ్మడి పెద్దది. సౌందర్య బొమ్మడి మన దగ్గరికి సైజ్ వచ్చింది ఫ్రెండ్స్. ఏంటిది కట్ చేసాను. ఈ సౌందర్య బొమ్మడి కండబాయిలు. ఇది కన్ను బోట్లో గ్రేడింగ్ చేస్తున్నారా? ఫ్రెండ్స్ ఇదంతా గోండా సరుకు.
ఇవాళ వచ్చినాయి, చాలా బోట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. అదంతా గోండా సార్ ఫ్రెండ్స్, ఇది లోడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మొత్తం అన్ని వాళ్ళు మనం చూపించంగా బోట్లో మొత్తం దింపేశారు. ఇది వచ్చేసి కేజీ అదే డెప్ వచ్చేసి 200 అలా అంట ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ మనం మధ్యాహ్నం అయిపోయింది ఫ్రెండ్స్ మనం వచ్చేసరికి. మామూలుగా అయితే మార్నింగ్ 7 నుంచి 10 వరకు 11 వరకు అంట ఫ్రెండ్స్ మార్కెట్. ఇప్పుడు అంతా ఇట్లాంటి గోండా సరుకు, సావడాయలు అయితే ఎనీ టైం ఉంటుందంట మార్కెట్. ఇవి కూడా మార్కెట్ ప్రకారమే వాళ్ళ సరుకు దింపరంట ఫ్రెండ్స్. మార్నింగ్ టైంలో దింపుతారంట. కొన్ని చోట్ల దింపారా, ఇవి చూపించాను మీకు. మళ్ళీ వీలుంటే రేపు వచ్చి మనం చూపిద్దాం. సరుకు దింపే వీడియోలు కూడా ఈ పాటలు పెడతారు, బాగా వస్తుంది ఫ్రెండ్స్ సరుకు. అవి కూడా మనం చూపిద్దాము ఫ్రెండ్స్. అన్నయ్య హెల్ప్ చేస్తాడంట వీళ్ళకి, బోట్ల వాళ్ళకి దింపుతో వచ్చినప్పుడు గోండా సరుకు అవన్నీ వాళ్ళ ఇష్టం అంట. అట్లా 2 డెప్పులోనే వాళ్ళ మనసును బట్టి ఒకళ్ళు 3 ఇవ్వచ్చు, ఒకళ్ళు 2 ఇవ్వచ్చు అలా అంటున్నాడు అన్నయ్య. ఇట్లా కష్టపడుకుని పోగు చేసుకుని ఎండబెట్టుకుంటాడంట అన్నయ్య. ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించాను కదా, చాలా సాధ్యమైనంత వరకు కష్టపడి వచ్చాము మన పెనుమూరు నుంచి. కష్టపడి వీడియో తీసాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎలా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మార్కెట్ మార్నింగ్ టైం అంటే ఫ్రెండ్స్ 7 నుంచి 11 వరకు. రేపు వచ్చిన బోట్లు కూడా సరుకు మొత్తం దింపరంట ఫ్రెండ్స్. గ్రేడింగ్ చేసుకుని సపరేట్ చేసుకుని పెట్టుకుంటారా. ఇప్పుడైతే పాటల వాళ్ళు ఉండరంట. ఈ గోండా సరుకు, సావడాలు వాటికైతే ఎనీ టైం ఎప్పుడైనా దింపుకుంటున్నారా, అవి ఎండబెట్టుకుంటుంటారు కాబట్టి. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. రేపు కనుక వీలుంటే అవి మార్నింగ్ టైంలో వేలం పాటలు వేసి సరుకు మొత్తం, బోట్ల సరుకు మొత్తం కిందకి దింపుతారా, అవి కూడా చూపిస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.